డార్లింగ్స్ అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. మీ దగ్గరలో మీ ఏరియాలో మీ మండపంలోని ఎన్ని అడుగుల విగ్రహం పెట్టారో నాకైతే కామెంట్ చేయండి. మేము కూడా ప్రతిష్ఠించే విగ్రహం కోసం మేమైతే మా దగ్గరలో అరేంజ్ చేసిన కొన్ని స్టాల్స్ అయితే తిరగడం జరిగింది. అందులో నేను చూసిన వినాయకుడిలో నాకు చాలా అందంగా కనిపించిన కొన్ని విగ్రహాలను అయితే మీకు ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది. దయచేసి వీడియో ఎండింగ్ వరకు చూసేయండి. నిజానికి వినాయక చవితి అంటే 9 రోజుల పాటు చేసుకున్న పెద్ద పండుగనే చెప్పాలి. ఎందుకంటే నాకు తెలిసి చాలా మంది వినాయక చవితి మొదలైందంటే ఇంటి దగ్గరే ఉండరు. మాక్సిమం అందరూ పందిర్ల దగ్గర మండపాల దగ్గరే ఉంటారు. ఇంకా మన ఛానల్ నుండి నేను చెప్పే మంచి మాట ఏంటంటే దయచేసి అందరూ మట్టి విగ్రహాలను మాత్రమే పూజించండి. దయచేసి పర్యావరణానికి హాని కలిగించే ఎటువంటి కలుషితమైన విగ్రహాలు మాత్రం పర్యావరణాన్ని అయితే పాడు చేయకండి. ఎలానో మనం చేసే పాపాలకి దేవుడు ఆల్రెడీ మన టైం అయితే తగ్గించేశాడు. అలానే మనం పర్యావరణాన్ని కూడా తగ్గించే ప్రయత్నం అయితే చేయొద్దు. దయచేసి ఖచ్చితంగా అందరూ మట్టి విగ్రహాలను అయితే పూజించండి. నిజానికి మాకు ఈ సంవత్సరం మట్టి విగ్రహం దొరకలేదని మేము వినాయక చవితి ఆపేసాం. అంటే నమ్ముతారా? ఖచ్చితంగా నమ్మే తీరాలి. ఎంతైనా పర్యావరణాన్ని కాపాడే బాధ్యత మా మీద కూడా ఉంది కాబట్టి